Good morning students. Today I will tell you cost and management accounting. Cost and management accounting లో present మనం థర్డ్ యూనిట్లో ఉన్నాం. థర్డ్ యూనిట్లో ప్రాబ్లమేటిక్ టాపిక్లో తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి, తులనాత్మక ఆదాయ నివేదిక, సమపరిమాణ ఆస్తి అప్పుల పట్టి, సమపరిమాణ ఆదాయ నివేదిక చెప్పుకున్నాం. అయితే ప్రజెంట్ మనం చెప్పుకోబోయే టాపిక్ కూడా సమపరిమాణ ఆదాయ నివేదికలో ప్రాక్టీస్ సమ్స్. ఈ 4 టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. సో చూడండి, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ సమపరిమాణ ఆదాయ నివేదిక మీద, అలాగే తులనాత్మక ఆదాయ నివేదిక, తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి. సో మొత్తం 3 టాపిక్లు ఇందులో ఈ వీడియోలో రివిజన్ అవుతాయి. చూడండి, ఫోర్త్ ప్రాబ్లం, 2 కంపెనీలు సమపరిమాణ ఆస్తి అప్పుల పట్టి ఆదాయ నివేదికలు దిగువ ఇవ్వడం అయినది. 2 కంపెనీలను పోల్చి చూసి, అంటే ఇక్కడ వ్యాఖ్యానం రాయండి అన్నాడు. ఇక్కడ 2 సమపరిమాణ ఆస్తి అప్పుల పట్టి ఒకటి, అలాగే సమపరిమాణ ఆదాయ నివేదిక ఒకటి. వాడే సమ్ చేసేసి ఆన్సర్స్ మనకి ఇచ్చాడు. ఈ ఆన్సర్స్ని బేస్ చేసుకుని ఓన్లీ మీరు వ్యాఖ్యానం రాస్తే సరిపోతుంది. స్టేట్మెంట్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే వాడే సమ్ చేసేసాడు. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఈ ఫస్ట్ వన్ సమపరిమాణ ఆస్తి అప్పుల పట్టి అండి ఇది. సో అంటే ఫస్ట్ లెక్క చెప్పాను కదా మీకు, ఆనంద్ అభిషేక్ లిమిటెడ్, ఆ లెక్క మోడల్లో ఉంది ఇది. ఈగిల్ కంపెనీ, సన్ రైజ్ కంపెనీ అని ఇయర్స్ బదులు 2 కంపెనీలు ఇచ్చాడు. దీనికి వ్యాఖ్యానం మీకు ఆ లెక్కకి చెప్పాను కదా, అది మీరు బేస్ చేసుకుని దాన్ని అర్థం చేసుకుని రాసినా పర్వాలేదు. చూడండి, సమపరిమాణ ఆస్తి అప్పుల పట్టి అనమాట ఇది. ఆస్తులు ఈగిల్ కంపెనీ, సన్ రైజ్ కంపెనీ, మొత్తం 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 అంటే రెండో కాలం శాతం. ఇక్కడ మనకి గత సంవత్సరం ఈగిల్ అంటే గత సంవత్సరం, సన్ రైజ్ అంటే ప్రస్తుత సంవత్సరం. వాటి మొత్తాలు, వాటి శాతాలు వాడే ఇచ్చాడు. ప్రస్తుత ఆస్తులు ఉన్నాయి ఇక్కడ. తర్వాత స్థిరాస్తులు ఇచ్చాడు. మొత్తం ఆస్తులు, అప్పులు, మూలధనం అని చెప్పి ప్రస్తుత అప్పులు ఇచ్చాడు. మొత్తం ప్రస్తుత అప్పులు టోటల్ చేశాడు. స్థిర అప్పులు, మొత్తం అప్పులు, మూలధనం మొత్తం. ఈ విధంగా ఇచ్చిన సమపరిమాణ ఆస్తి అప్పులు పట్టి వ్యాఖ్యానం మీరు రాస్తారు. అంటే ఈగిల్ కంపెనీ, సన్ రైజ్ కంపెనీ. ఈగిల్ కంపెనీ ప్రస్తుత ఆస్తులు 2.2 నుండి 2.78 అయితే, సన్ రైజ్ కంపెనీ 3.80 టు 3.18 వరకు ఉంది. అలాగే స్థిరాస్తులు అయితే ఈగిల్ కంపెనీ 57.78, అదే సన్ రైజ్ కంపెనీ అయితే 59.81. అలాగే అప్పులు చూస్తే ఈగిల్ కంపెనీవి మొత్తం ప్రస్తుత అప్పులు 13.3 అయితే, సన్ రైజ్ కంపెనీవి 20.9 ఉన్నాయి. అలాగే స్థిర అప్పులు అయితే 14.4, 15.46 ఉన్నాయి. మొత్తం అప్పులు అయితే 27.7, 36.36 ఉన్నాయి. టోటల్ 100%తో ముగిసింది. అంటే ఏంటంటే ఈగిల్ కంపెనీ యొక్క మొత్తం ప్రస్తుత ఆస్తులు చూసినప్పుడు సన్ రైజ్ కంపెనీతో పోలిస్తే బెటర్. అలాగే ఈగిల్ కంపెనీ యొక్క స్థిరాస్తులు అయితే ఈగిల్ కంపెనీ కంటే సన్ రైజ్ కంపెనీయే ఎక్కువ. అలాగే ప్రస్తుత అప్పులు చూస్తే ఈగిల్ కంపెనీ యొక్క ప్రస్తుత అప్పులు పెరుగుదల సన్ రైజ్ కంపెనీ కంటే తక్కువగానే ఉంది. సన్ రైజ్ కంపెనీ ఎక్కువ. స్థిర అప్పులలో అయితే కనుక సన్ రైజ్ కంపెనీ ఎక్కువ, ఈగిల్ కంపెనీ తక్కువగా ఉంది. టోటల్గా ఏంటంటే ఇద్దరి మూలధనం చూసినప్పుడు ఎక్కువ మూలధనం ఈగిల్ కంపెనీకే ఉంది సన్ రైజ్ కంపెనీ కంటే. మొత్తం మీద 100%తో ఈ 2 కంపెనీలు ముగిస్తాయి. ఈ విధంగా ఏంటంటే ఈగిల్ అండ్ సన్ రైజ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క కంపెనీలను మరింత అభివృద్ధి పరచుకోవడానికి పోల్చుకోవడం వల్ల తెలియచున్నది. తర్వాత ఈ ఐదో సమ్ చూస్తే అండి, ఒక ఇయరే ఇచ్చాడు. అంటే సమపరిమాణ ఆదాయ నివేదిక ఎస్కే లిమిటెడ్ వారిది తయారు చేయమన్నాడు. అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక ఇయరే కాబట్టి మీరు ఆ ఒక ఇయర్కి పర్సంటేజ్ కడితే సరిపోతుంది, వ్యాఖ్యానం అవసరం లేదు. ఆదాయ నివేదిక అంటే అమ్మకాలు, కొనుగోలు, ప్రారంభపు నిల్వ, అలా అన్నీ ఇక్కడ లాభాలు, ఆదాయాలు, ఖర్చులు, సో అన్నీ కలిపిచ్చాడు. మీరు స్టేట్మెంట్ ప్రోఫార్మా మోడల్లో విడదీసి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చూడండి, 31/12/2009తో అంతమయ్యే సంవత్సరానికి సమపరిమాణ ఆదాయ నివేదిక వివరాలు రూపాయలు శాతం. ప్రోఫార్మా ప్రకారం రోమన్ నెంబర్ 1 కార్యకలాపాల నుండి ఆదాయం అమ్మకాలు వేసి దాంతోనే భాగిస్తే 100% వస్తుంది. నెక్స్ట్ ఇతర ఆదాయాలు ఏమున్నాయో చూసి అవి రాయండి. దాంతోనే ఆ అమౌంట్ని అమ్మకాలతో భాగించండి. మొత్తం ఆదాయాలు కలపండి. ఖర్చులు ఏమేమి ఉన్నాయో అన్నీ విడివిడిగా రాసి టోటల్ చేయండి. పన్నులు లేవు. పన్నుకు ముందు లాభం అంటే రోమన్ నెంబర్ 3 నుంచి 4 తీసేసి పర్సంటేజ్ అమ్మకాలతో భాగించి కడితే వస్తుంది. సో వ్యాఖ్యానం అవసరం లేదండి. నెక్స్ట్ 6th సమ్ చూడండి, 2009-8 సంవత్సరానికి సంబంధించిన సింధు లిమిటెడ్ వారిది
ఒక తులనాత్మక ఆదాయ నివేదిక ఇచ్చాడు. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని మనం ఆదాయ నివేదిక తయారు చేసి, ఒక ఆదాయ నివేదిక ఇచ్చాడు, తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేసి వ్యాఖ్యానం రాయాలి. అంటే తులనాత్మక, సమపరిమాణ కాదు. సో ఇక్కడ అమ్మకాలు మైనస్ డిస్కౌంట్ వాపసులు 2 సంవత్సరాలవి ఇచ్చాడు. తీసేసి నికర అమ్మకాలు, మళ్ళీ అమ్మకాలు వ్యయం తీసేసి స్థూల లాభం, మళ్ళీ ఖర్చులు, మళ్ళీ తీసేసి ఆపరేటింగ్ లాభం, మళ్ళీ అప్పుపై వడ్డీ, మళ్ళీ తీసేసి పన్నుకు ముందు లాభం, పన్నులు తీసేసి పన్ను తర్వాత లాభం, ఇలా 2 సంవత్సరాలు ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకుని సమ్ ఎలా చేయాలో నేను చెప్తున్నాను. మనం తులనాత్మక ఆదాయ నివేదికలో మీకు ఒక సమ్ చెప్పాను నేను ఇలాంటి మోడల్లో. సో ఆ మోడల్లో సేమ్ మోడల్ ఇది కూడా, అమౌంట్స్ మారాయి అంతే. సో ఆన్సర్ చూడండి. తులనాత్మక ఆదాయ నివేదిక చూడండి. ఆన్సర్ 31/3/2008-9తో అంతమయ్యే సంవత్సరానికి సింధు లిమిటెడ్ యొక్క తులనాత్మక ఆదాయ నివేదిక. స్టేట్మెంట్ మీకు తెలుసు కదా, కాలమ్స్ వివరాలు, నోట్ నెంబర్ 2008-9, ఏబి మార్పు, C=B-A మార్పు శాతం, D=C/A × 100. సెకండ్ మోడల్లో ఈ సమ్. రోమన్ నెంబర్ 1 కార్యకలాపాల నుండి ఆదాయం, అమ్మకాలు ఉన్నాయి కదా, మైనస్ డిస్కౌంట్ వాపసులు, వాటికి పర్సంటేజ్ బిలోంచి ఏ తీసి మార్పు కనుక్కొని C/A × 100 కట్టండి. ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్, మార్పుకి అలాగే శాతంకి పెట్టండి. తర్వాత నికర అమ్మకాలు వస్తాయి. నికర అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువుల వ్యయం క్వశ్చన్లో తీశాడు, కానీ మీరు తీయద్దు, క్లోజ్ చేసి ఆదాయాలు రాయండి. ప్రోఫార్మా లాగా ఏమీ లేవు కాబట్టి నిలిపెట్టి మొత్తం ఆదాయాలు పైవి కిందకి తీసుకురండి. 1+2. నెక్స్ట్ థర్డ్ రామన్ అయింది. ఖర్చులు చూడండి, ఖర్చులు ఏమేమి ఉన్నాయో అన్నీ వరుసగా రాయండి. సో ఖర్చులన్నీ వరుసగా రాసిన తర్వాత పరిపాలనా ఖర్చులు, అప్పుపై వడ్డీ, సో మొత్తం ఖర్చులు టోటల్ చేయండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5 పన్నుకు ముందు లాభం, 3లోంచి 4 తీస్తే 5 వచ్చింది. పర్సంటేజ్లు మీకు B-A C/A × 100 మార్పు పర్సంటేజ్ కట్టండి. నెక్స్ట్ కార్పొరేట్ పన్నులు క్వశ్చన్లో ఇచ్చాడు, దానికి B-A C/A × 100 మార్పు పర్సంటేజ్ కట్టండి. 7 పన్ను తర్వాత లాభం కనుక్కోండి, B-A C/A × 100. సో ఇక్కడికి ప్రోఫార్మా అయిందండి. తర్వాత వ్యాఖ్యానం చూడండి. అమ్మకాల్లో పెరుగుదల 35.1% అయితే లాభంలో 103.49, అంటే అమ్మిన వస్తువుల వ్యయం పెరుగుదల 41.27 ఉందండి. ఆదాయాలు లేవు కనుక పెరుగుదల లేదా తగ్గుదల చూపించండి. మొత్తం ఆదాయం 35.37 పెరుగుదల చూపుతున్నది. అలాగే ఖర్చుల్లో పెరుగుదల వరుసగా 41.27 నుండి 32.85 కలదు. అప్పుపై వడ్డీ మాత్రం 20.39 తగ్గుదల ఉంది. అయినప్పటికీ ఖర్చుల్లో పెరుగుదల బాగానే ఉంది. పన్నుకు ముందు లాభంలోండి పన్నులు తీసివేస్తే మీకు పెరుగుదల వచ్చింది. పన్ను తర్వాత లాభం చూస్తే 105.20 పెరుగుదల ఉంది. మొత్తం మీద 2009లో వ్యాపారం లాభాల స్థితిలో ఉందని వ్యాఖ్యానం రాయండి. ఈ విధంగా మీరండి సమ్ చేసి కంప్లీట్ చేసుకోండి వ్యాఖ్యానాన్ని. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇక్కడికి మీకు సమపరిమాణ ఆదాయ నివేదిక కంప్లీట్ అయిపోయింది. రేపటి టాపిక్లో మీకు ప్రవృత్తి విశ్లేషణ 5th మోడల్ డిస్కస్ చేసుకుంటే మనకి చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.